నీ బాధకి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం. శరీరానికి మరణం ఒకసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. మనశ్శాంతి అనేది ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు, అది నీలోనే ఉంటుంది. ప్రక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు, ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం కలుగుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు. తనకిష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు. వివేకవంతులు మాత్రమే తాము చేసిన పనిని ఇష్టంగా మార్చుకుంటారు. ఒక మనిషిని గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం.